క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప బాగానే ఉన్నాము, అందులో అనుమానమే లేదు. అయితే ఈరోజు రెండు రకాల సంపదల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు గ్రంథం రాశాడు. అయితే 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఆశీర్వాదం అనేది కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు ఉండరు. అది చాలా మంచిది. అయితే ఆశీర్వదించబడటానికి జ్ఞాని అయిన సొలొమోను ఒక సూత్రాన్ని కనుగొన్నాడు. ఏంటి ఆ సూత్రం అంటే, దేవుడు ఆశీర్వదించితే ఆశీర్వదించబడాలి కానీ నరులు కష్టం చేసి సంపాదించితే అది ఎంతకీ కూడా ఆశీర్వాదం ఎక్కువ కాదు అని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన మనతో మాట్లాడుతున్న ఈ విషయంలో మనకు కనబడుతుంది ఏంటి అంటే, ఆ యొక్క సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి నుండి కూడా నీతిమంతుడికి భక్తిహీనుడికి తేడా చెబుతూ వచ్చాడు ఈ అధ్యాయంలో. ఈ చెప్తూ 22వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రెండు రకాలైన సంపదలను గుర్తు చేశాడు. ఒకటి దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చేది, రెండోది మనిషి సొంత బలంతో మోసంతో తెచ్చుకునేది. కనుక ఈ రెంటిల్లో మన దగ్గర ఏది ఉందో గమనించాలి. ఈ రోజున యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగజేయును అంటే, దేవుడు దయగలిగిన వాడు కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా. దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదం ఆయన దయతో, ఆయన ప్రేమతో, ఆయన కనికరంతో ఇచ్చే బహుమానం. వాస్తవానికి మనం అర్హులం కాదు ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి. కానీ మన తప్పిదాలు ఏమీ చూడకుండా ఆయన మంచివాడు కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాదు, ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట ఉంది. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీకు సామర్థ్యము కలుగజేయువాడు అని రాయబడి ఉంది. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి సామర్థ్యం కలుగజేసేది కూడా ఆయనే అని అన్న సంగతి మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు, ఇల్లు ఇవి మాత్రమే కాదు. ఐశ్వర్యం అంటే, నిజమైన ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఆరోగ్యము, కుటుంబము, మంచి పేరు, పిల్లలు ఇలా కలిగి ఉండటం ఐశ్వర్యం. అయితే ఈ రెండు రకాల్లో మనకి మన యొక్క దేవుని సన్నిధానంలో ఎదుగుతున్న మనము ఏ సంపదను కలిగి ఉన్నాము? శారీరక బలాన్ని నమ్ముకుని సంపాదించే సంపాదనను, లేకపోతే ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నామా? లేకపోతే దేవుడు స్వతహాగా ఇచ్చిన ఆశీర్వాదం ని కలిగి ఉన్నామా? ఓసారి ఆయన వాక్యపు వెలుగులో మనం సరిచూసుకోవాలి. అయితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఉందే, దానిలో శ్రమ లేకుండానే వస్తుంది. కానీ మానవుడు సంపాదించే దానిలో శ్రమను ఆయన చేర్చాడు. కనుక ఇక్కడ శ్రమను హీబ్రూ భాషలో ఎత్సెబ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, బాధ, ఆందోళన, రాత్రంతా నిద్ర లేకపోవడం,
లోకంలో సంపాదించే ధనానికి శ్రమ తప్పదు. అవినీతి, మోసం, రాత్రి పగలు కష్టం చేసి తర్వాత దాన్ని కాపాడుకునే భయం. కొన్నిసార్లు పన్నులు కట్టాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఎక్కువ ఉన్నా కూడా తక్కువే ఉంది అని చూపెట్టుకునే అలవాటు. ఇదంతా కూడా ప్రసంగి గ్రంథంలో 5:12లో ఒక మాట ఉంది. ధనవంతుని ఐశ్వర్యం అతన్ని నిద్రపోనీయదు అని. అంటే మనిషికి ధనం ఎక్కడ ఉంటుందో ఆ మనసంతా అక్కడే ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ జీవితాలకి నీతి లేకపోతే సమాధానం అనేది ఉండనే ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 2 రకాలైన సంపదల గురించి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత శ్రద్ధ గల వాని ఆలోచనలు లాభము కలుగజేయును. కష్టం ఉంటుంది కానీ దాని లోపల ఆందోళన కానీ, పాపం కానీ, మనశ్శాంతి లేని బాధ కానీ ఉండదు. మనం అది గమనించాలి. 1 తిమోతి పత్రికలో ఒక మాట రాయబడి ఉంది 6:6లో, దైవభక్తి సంతుష్టి సహితమైన గొప్ప లాభ సాధనమై ఉన్నది అని. దైవభక్తి మనం చేస్తూ ఉంటే ఆశీర్వాదం దాని అంతటా అదే వస్తుంది. ఒకవేళ మనం చేసే దైవభక్తి సరైన విధానంలో లేకపోతే మనము ఇతరుల వల్లే, లోకస్తుల వల్లే కష్టం చేసి సంపాదించాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లని చెప్పి కష్టం చేయొద్దని కాదు, కష్టం చేయాలి. కానీ నీతితో కూడిన ఆ సంపాదన మనకే ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఐశ్వర్యాన్ని మనం ఒకసారి గమనించితే లోకంలో కోట్లు రూపాయలు కలిగి ఉండటం, లేకపోతే బంగారం కలిగి ఉండటం, లేకపోతే ఇలాగా చూస్తూ పోతూ ఉంటాం. అయితే ఇంత కోట్లుండా, బంగారం ఉండా, ఆస్తున్నా, అంతస్తున్నా మనం మన జీవితంలో తృప్తి లేకపోతే సమాధానం లేకపోతే మనము మన పరిస్థితుల్లో ఆ యొక్క మరి కష్టం చేత ఆశీర్వాదం సంపాదించినట్టుగా ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంలో కష్టాన్ని జత చేయడు, శ్రమను జత చేయడు. అందుకే జ్ఞాని సొలొమోను అన్నాడు 15:16లో, యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు, కలవరంతో కూడిన గొప్ప ధనం కంటే మేలు. అది కనుక మనం ఆశీర్వాదానికి నిర్వచనం అనేది భక్తితో కూడి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పోతే దేవుడిస్తే మనం దీవించబడితే అది నిజమైన ఆశీర్వాదం. కనుక మనం మోసం చేసి సంపాదించేదానికంటే, ఎట్టి చాకిరి చేసి సంపాదించేదానికంటే వాటిలో శ్రమ చేయాల్సి, మోసం చేయాల్సిన అనుభవాలు కనబడుతున్నాయి. వాటిని విడిచిపెట్టి మనము దేవునిలో నీతియుక్తంగా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని రాయబడి ఉంది. ఆశీర్వాదం కోసం పరుగులెత్తితే అది ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. దేవుణ్ణి వెతికితే ఆశీర్వాదం నీ వెంటే వస్తుంది. కనుక మనం మన పరిస్థితుల్లో ఈ యొక్క మరి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదాన్ని కలిగి ఉందాం. దేవునిలో నీతితో కూడా కలిగి ఉన్న కొంచెముతో ఆశీర్వాదంలో ఉందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.